అందరికీ సామి శరణం సాములు. మాకు శివాలయం కాడ జలకాలన్నీకే తిప్పలవుతుంది, ఒకటే బోరింగ్ ఉన్నందుకు. ఇక ఏడ బోర్లు ఉంటే ఆడికి పోయి పోసుకొని బోర్ కాడికి పోయి జలకాలన్నీకే మేము పోతున్నాము. ఇక మీకు ఇప్పుడు చూపెడతా. ఏడ బోర్ ఉంటే ఆడికి పోవాలి మేమైతే. మాకు శివాలయం కాడ అయితే 60 మంది సాములు చాలా తిప్పలవుతుంది. ముందుకు ఎవరైనా దాతలు వస్తే కూడా కట్టియాలని అనుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాం మేమైతే. చూపెడతా ఇప్పుడు బోరు. శివాలయం కాడ ఈడ పక్కన బోర్ ఉన్నది. ఆ బోర్ కాడికి వచ్చి ఇక అందరము వచ్చి ఇట్లా పోసుకుంటాం. మధ్యాహ్నము, పొద్దుగాల, రాత్రి, సాయంత్రం వచ్చి ఇక అక్కడ ఆడ 9 మంది, ఈడ 9 మంది. ఇక కరెంటు ఎప్పుడు వస్తుందో, కరెంట్ ఉన్నప్పుడు పోసుకుంటాం. ఇక వాళ్ళు చేనోళ్ళు కూడా టైము వచ్చేసి 4 అవుతుంది తెల్లంజమున. ఇక మా ఊళ్ళో ఒకటే బోరింగ్, శివాలయం కాడ ఒకటే బోరింగ్ ఉన్నందుకు 60 మంది సాములకు ఒకటే బోరింగ్ తిప్పలవుతుంది అంటని ఇక మేము అందరం మాట్లాడుకొని ఓ ట్యాంకర్ అన్న కట్టిస్తామని అనుకున్నాము. ఇంతకుముందు మాకు జలకాలు అన్నికే తిప్పలవుతుంది శివాలయం కాడ అంటని చెప్పాను కదా. ఇక అందరం సాములం కలిసి మాట్లాడుకొని ట్రాక్టర్ నిండా రాయి వేసుకొని వస్తున్నాం. చూడండి సాములు, ఇక ఇంతకుముందు మొత్తం రాళ్ళు తెచ్చినామని చెప్పాం కదా శివాలయం కాడికి. ఇక ట్యాంకర్ కట్టిస్తాం అనుకుంటే అందుట్లో ఇక దాతలు జర ముందరికి వచ్చిండ్రు కట్టియనికే. ఇక ఉసుక ఒకటి తెప్పించిండ్రు, సిమెంటు, ట్యాంకర్లు. ఇక ఒకరొకరు వచ్చి ఇక శివాలయం కాడికి దాతలు వచ్చి ముందుకు వచ్చి మాకు ఇప్పిస్తే ఇక ఈ మేస్త్రి స్వామిని పట్టుకొని ఒకటే రోజుల్లో కట్టేసినాము. ట్యాంకర్లు కూడా నిలబెట్టినాము. ట్యాంకర్లు నిలబెట్టమని చెప్పినాం కదా. చెప్పిన తర్వాత 2 రోజులు అయినట్ల పెయింటింగ్ పెట్టిస్తున్నాం. పెయింటింగ్ పెట్టించి నల్లలు కూడా సెట్ చేసి అందుట్లో గంగ ఇడిచి మాకు ఇప్పుడైతే సంతోషంగా ఉంది. దాతల పుణ్యాన్ని